ఇన్వెస్ట్మెంట్ రిస్క్ అనేది మార్కెట్ ఒడిదుడుకులకు లోబడి ఉంటుంది. ఇన్వెస్ట్ చేసే ముందు అందుకు సంబంధించిన వివరాలను క్షుణ్ణంగా తెలుసుకున్నాకే పెట్టుబడులు పెట్టండి. ఈ కార్యక్రమం నిపుణులు, అనుభవజ్ఞుల సూచనలు, సలహాల మేరకు మాత్రమే నడుస్తుంది. మీ పెట్టుబడులకు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎటువంటి బాధ్యత వహించదు. నమస్తే, వెల్కమ్ టు ఏబిఎన్ బిజినెస్ న్యూస్. దేశీయ స్టాక్ మార్కెట్లో భారీ నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. సెన్సెక్స్, నిఫ్టీ నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఇటు లాభాల్లో ఐచర్ మోటార్స్, ఏషియన్ పెయింట్స్, ట్రెంట్, ఐటీసీ షేర్లుండగా నష్టాల్లో సన్ఫార్మా, డాక్టర్ రెడ్డీస్, సిప్లా, టాటా స్టీల్ షేర్లున్నాయి. ఇవాళ మార్కెట్ సంబంధించి అనాలిసిస్ అందించడానికి ప్రముఖ బిజినెస్ అనలిస్ట్ మూర్తినాయుడు గారు మనతో పాటు లైవ్ లో జాయిన్ అవుతున్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. మూర్తినాయుడు గారు నమస్కారం అండి. నమస్తే సార్. నమస్తే. ఏంటి సార్, ఇవాళ భారీ నష్టాలతో ప్రారంభమైంది, అదే కంటిన్యూ అవుతా ఉంది. ఏంటి, ఏ అంశాలు మార్కెట్ ని ప్రభావితం చేస్తున్నాయి అనుకోవచ్చు? ఏంటి సార్? ఈ రోజే కాదు, ఈ మంత్ జూలై మంత్ కంప్లీట్ గా మనకి ఈ 4 వీక్స్ కూడా మార్కెట్ ఏదైతే 25,500 600 దగ్గర నుంచి కూడా డ్రాస్టికల్ ఫాల్ ఈ 4 వీక్స్ కూడా చూడడం జరిగింది. ఏదైతే జియో పొలిటికల్ ఆస్పెక్ట్స్ ఏదైతే ఉన్నాయో, యుఎస్ టారిఫ్ అవ్వచ్చు, అదేవిధంగా మార్కెట్ లో ఉన్నటువంటి ఓవర్ పార్ట్ పొజిషన్స్ అవ్వచ్చు, ఏదైనప్పుడు కూడా మార్కెట్ లో ఓవరాల్ గా ఈ వారం కూడా మనకి ఒక 1000 పాయింట్ వరకు కూడా మనకి నిఫ్టీ 25,000 దగ్గర నుంచి 24,700 కూడా మనకి మార్కెట్ లో ఒక డ్రాస్టికల్ ఫాల్ అయితే మనం ఇక్కడ చూడటం అయితే జరిగింది. ఈ నిన్న కొంచెం మనం పాజిటివ్ ఉన్నప్పుడు కూడా ఈ రోజు మళ్ళీ డ్రాస్టికల్ గా ఏదైతే ఫ్రైడే సెల్లింగ్ బాగా భారీగానే జరిగింది. దానికి సెక్టార్ల వైపు చూసుకున్నప్పుడు కూడా ఈ వీక్ అంతా చూసుకుంటే ఒక ఎఫ్ఎంసీజీ, ఒక ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గుడ్స్ ఒకటే మనకి 2% నుంచి 5% వరకు కూడా పాజిటివ్ ఉంది. ఏదైతే ఇమామి గోల్డ్ కానీ, విబిఎల్ కానీ, హిందుస్థాన్ యూనిలివర్ లిమిటెడ్ కానీ, టాటా కన్జ్యూమర్స్ కానీ, అదేవిధంగా కాల్గేట్ పామోలిన్ కానీ, ఇవన్నీ కూడా కన్జ్యూమర్ ప్రొడక్ట్స్ ఏదైతే ఉన్నదో ఎఫ్ఎంసీజీ సెక్టర్ ఒకటే ఒక 3% వరకు కూడా ఓవరాల్ గా ప్లస్ లో ఉంది. రిమైనింగ్ ఆల్ సెక్టర్స్ ఈ వీక్ అంతా కూడా ఏదైతే ఫార్మా, మెటల్స్, బ్యాంకింగ్ సెక్టర్ కూడా బాగా, ఆటోమొబైల్ కూడా 1% నుంచి 5% వరకు కూడా ఈ వీక్ అంతా కూడా డ్రాస్టికల్ ఫాల్ అయితే జరిగినాయి. అదేవిధంగా ఈ రోజు చూసుకున్నట్టయితే ఫార్మా సెక్టర్ అయితే మాత్రం సుమారుగా ఒక 4% వరకు కూడా డౌన్ ఫాల్ అవటం, అదేవిధంగా ఒక ఎఫ్ఎంసీజీ తప్ప రిమైనింగ్ ఆల్ సెక్టర్స్ ఏదైతే ఐటీ కానీ, అదేవిధంగా రియాలిటీ సెక్టర్ కానీ, ఆటోమొబైల్ సెక్టర్ కానీ, ఫార్మా సెక్టర్ కానీ, ఇవన్నీ కూడా మార్కెట్ లో డౌన్ ఫాల్ అయితే మనం చూసాం. ఫార్మాలో ఎస్పెషల్లీ ఫార్మాలో మనకి ఏదైతే దివిస్ ల్యాబొరేటరీస్, లుపిన్, గ్లెన్మార్క్ ఇవన్నీ కూడా more than 3% మార్కెట్ లో డౌన్ ఫాల్ రావడం అయితే మనం గమనిస్తున్నాము. అదేవిధంగా మార్కెట్ లో ఏదైతే ఈ వారం కొంచెం కంప్లీట్ గా కన్సాలిడేషన్ అయ్యే అవకాశం అయితే ఎక్కువ కనిపిస్తుంది. ఎందుకంటే లాస్ట్ 1 మంత్ నుంచి కూడా మార్కెట్ ఫాల్ అయింది కాబట్టి ఇక్కడ కన్సాలిడేషన్ అవుతే నెక్స్ట్ వీక్ కొంచెం కన్సాలిడేషన్ లో ఉండి టేక్ ఆఫ్ అవడానికి అవకాశం అయితే కనిపిస్తుంది. కాలర్ ఉన్నారు సార్, మధు కాల్ చేస్తున్నారు వరంగల్ నుంచి. మధు గారు మాట్లాడండి మూర్తినాయుడు గారితో. డౌట్ అండి, చెప్పండి. నమస్తే నాయుడు గారు. నమస్తే సార్. సార్, లారస్ ల్యాబ్స్ ఒకటిను సుజలాన్ ఇప్పుడు ఎంటర్ కావచ్చు అండి షార్ట్ టర్మ్ కోసం? లారస్ ల్యాబ్స్ అయితే మాత్రం ఆల్రెడీ మనం చూసాము 1 మంత్ లోనే 600 దగ్గరికి 900 కూడా మనకి ఒకే స్ట్రెచ్ లో మనకి లాస్ట్ మంత్ అంతా కూడా వెళ్ళడం అయితే మనం చూడటం జరిగింది. 670 దగ్గర నుంచి ఇప్పుడు 850 దగ్గర లాస్ట్ 3 days కూడా కొంచెం కన్సాలిడేషన్ అవుతుంది. ఒకవేళ షార్ట్ టర్మ్ కోసం లారస్ ల్యాబ్ తీసుకోవాలనుకుంటే మాత్రం 800, 820 మధ్యలోకి మీరు ఎంటర్ అవ్వచ్చు. అక్కడి నుంచి మళ్ళీ పుల్ బ్యాక్ తీసుకునే అవకాశం అయితే ఉంది. అదర్వైజ్ మీరు ఎనీ డిప్ యూ కెన్ బై, ఎందుకంటే మార్కెట్ లో దానికి ఫార్మా సెక్టర్ లో రిమైనింగ్ ఆల్ కంపెనీస్ కన్నా లారస్ ల్యాబ్స్ అయితే మాత్రం కొంచెం పాజిటివ్ గా ఉంది కాబట్టి, అదేవిధంగా సుజలాన్ కూడా మీరు ఒకవేళ సుజలాన్ తీసుకుంటే మాత్రం వాలటాలిటీకి తట్టుకునే విధంగా ఉండాలి. కొంచెం అప్ అండ్ డౌన్స్ కొంచెం ఎక్కువగా ఉండే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఎంట్రీకి అయితే మాత్రం 60 పైన మీరు ఏ ప్రైస్ లో ఎంటర్ అయినా సరే మళ్ళీ మార్కెట్ లో కొంచెం టేక్ ఆఫ్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. బట్ సుజలాన్ అయితే మాత్రం అట్లీస్ట్ 6 months నుంచి 1 year హోల్డ్ చేసే కెపాసిటీ ఉంటేనే సుజలాన్ లోకి ఎంటర్ అవ్వచ్చు. సార్, నివబూపా గురించి అడుగుతున్నారు సార్. నివబూపా, తిలక్ నగర్ గురించి ఎంట్రీ ప్రైస్ చెప్పమని అడుగుతున్నారు. నివబూపా అయితే ప్రస్తుతానికి అయితే మనం కొద్దిగా వెయిట్ చేయమని చెప్తాం సార్. ఎందుకంటే టెక్నికల్ పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకున్నట్టయితే అంత పెద్దగా మార్కెట్ లో అయితే మూవ్మెంట్ అయితే ఏం కనిపించట్లేదు ఆ స్టాక్ కి. కాబట్టి ఏదైనా ఫండమెంటల్ గా ఏదైనా న్యూస్ ఉంటే తప్ప అదర్వైజ్ దాంట్లో ఇప్పుడు ప్రజెంట్ అయితే 820 రూపీస్ నడుస్తుంది. 1,500 కోట్ల కంపెనీ ఇది. దాంట్లో అంత ప్రోగ్రెస్ ఉండే అవకాశం అయితే టెక్నికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఫండమెంటల్ అయితే వెరీ రీసెంట్ కాబట్టి మనం ప్రజెంట్ అయితే దాని గురించి ఏం చెప్పలేము. లాస్ట్ 24 మధ్యలో నుంచి వచ్చింది స్టాక్, ఇది లాస్ట్ 2-3 years నుంచి ఉంది కాబట్టి కొంచెం వెయిట్ చేస్తేనే మార్కెట్ లో దీనికి ఏదైనా కొంచెం మార్కెట్ లో మూవ్మెంట్ రావడానికి అవకాశం అయితే వస్తే లాస్ట్ అక్టోబర్ నుంచి కూడా ఉన్నది ఇది. ఇంకా 1 year అయిన తర్వాత కానీ దీని రిజల్ట్ మనం చెప్పలేము. ప్రస్తుతానికి అయితే మనం వెయిట్ చేయమని చెప్తాం సార్ ఈ స్టాక్ లో. నెక్స్ట్ కాలర్ చక్రి చేస్తున్నారు. చక్రి గారు మాట్లాడండి మూర్తి గారితో. డౌట్ అంటే చెప్పండి. నమస్తే సార్. నమస్తే సార్, డ్రీమ్ బాక్స్ 249లో పై చేశాను. తర్వాత కరెంట్ మార్కెట్ ప్రైస్ జీపీటీ క్లారిటీ లేదండి. కెనరా బ్యాంక్ 2 పై చేయొచ్చా? వాయిస్ క్లారిటీ లేదండి, ఇంకోసారి రిపీట్ చేయరా మీ స్టాక్ నేమ్? సార్, డ్రీమ్ బాక్స్ 249లో తీసుకున్నాం సార్.
గ్రీన్ ఫాక్స్ గ్రీన్ ఫాక్స్ గ్రీన్ ఫాక్స్ 265 పై చేశాను. కరెంట్ మార్కెట్ ప్రైస్ లో జీపీటీ హెల్త్ కెనరా బ్యాంక్ కొనాలనుకుంటున్నా, కొనొచ్చా? సార్ గ్రీన్ ఫాక్స్ కెనరా బ్యాంక్ ఇంకో స్టాక్ ఏంటండి? జీపీటీ హెల్త్ అండి, జీపీటీ హెల్త్. ఓకే కెనరా బ్యాంక్ అయితే మాత్రం మీరు బ్యాంకింగ్ సెక్టర్ లో కెనరా బ్యాంక్ ఆల్రెడీ ఒక మూమెంట్ అయితే ఇచ్చింది తప్ప దీంట్లో మనకి అంత ప్రోగ్రెసివ్ ఉండే అవకాశం అయితే లేదు. ఒకవేళ ఏదైనా ఆల్రెడీ మీకు ఏదైనా ఫ్రెష్ గా వెళ్ళాలనుకుంటే మాత్రం బ్యాంకింగ్ సెక్టర్ లో ఐసిఐసిఐ కానీ యాక్సిస్ బ్యాంక్ కానీ ప్రైవేట్ బ్యాంక్స్ లోకి వెళ్ళొచ్చు. గవర్నమెంట్ బ్యాంక్స్ అయితే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఎన్ఈడిపి కెన్ బై. కెనరా బ్యాంక్ మాత్రం లాస్ట్ 1 year నుంచి కూడా చాలా స్ట్రగుల్ లో ఉండి మొత్తానికి అయితే మాత్రం 100+ వచ్చింది. స్ప్లిట్ అయిన తర్వాత పెద్ద మూవ్మెంట్ అయితే కనిపించట్లేదు కాబట్టి కెనరా బ్యాంక్ లో చేయడానికి అయితే వెయిట్ చేయండి. రిమైనింగ్ స్టాక్స్ లో మీరు మార్కెట్ డౌన్ ట్రెండ్ ఉంది కాబట్టి నెక్స్ట్ వీక్ ఏదైనా కన్సాలిడేషన్ అయితే మీరు ఎంట్రీ అవడానికి అవకాశం ఉంటుంది సార్. సార్ డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్, స్విట్జర్లాండ్ ఈ రెండు ఎగ్జిట్ అవ్వమంటారా, హోల్డ్ చేయమంటారా అని అడుగుతున్నారు. డాక్టర్ రెడ్డీస్ అయితే మాత్రం ఇప్పుడు ఎగ్జిట్ అవడం అనేది కరెక్ట్ కాదు. ఏదైతే మార్కెట్ లో ఇప్పుడు ప్రెజెంట్ 1200 రూపీస్ ఉన్నది, ఇక్కడ కొంచెం కన్సాలిడేషన్ అయ్యే అవకాశం, ఇక్కడ సపోర్ట్ తీసుకునే అవకాశం ఉంది 1200 దగ్గర. ఇక్కడ నుంచి మళ్ళీ 1200 దగ్గర సపోర్ట్ తీసుకుని మళ్ళీ మార్కెట్ పాజిటివ్ గా ఉన్నప్పుడు, ఎందుకంటే ఫార్మా సెక్టర్ మొత్తం అంతా కూడా కొంచెం డౌన్ ట్రెండ్ ఉంది కాబట్టి రెడ్డిస్ కూడా కొంచెం డౌన్ లో ఉంది. 1200 దగ్గర మళ్ళీ మీరు ఏదైనా ఎక్విప్మెంట్ చేయగలిగితే, మీరు ఒక 6 months నుంచి 1 year వెయిట్ చేయగలిగితే మళ్ళీ ఒక 1400 1600 వెళ్ళడానికి అయితే ఎక్కువ ఛాన్స్ అయితే కనిపిస్తుంది. స్విట్జర్లాండ్ ఆల్రెడీ చెప్పాము, స్విట్జర్లాండ్ వెయిట్ చేస్తే మంచి ప్రాఫిట్స్ వచ్చే అవకాశం ఉంది సార్. ఇక్కడ ఎగ్జిట్ అవడానికి అయితే ఒకవేళ ప్రాఫిట్స్ లో ఉంటే ఎగ్జిట్ అవ్వాలనుకుంటే ఎగ్జిట్ అవ్వండి. ఇంకా మార్కెట్ లో కొంచెం ప్రోగ్రెసివ్ ముందుకు వెళ్ళడానికి అయితే ఎనర్జీ సెక్టర్ కి అవకాశం అయితే ఉంది. నెక్స్ట్ అశోక్ లేలాండ్ అండ్ పిఎన్బి హౌసింగ్ ఫైనాన్స్ గురించి అడుగుతున్నారు సార్. ఓకే పిఎన్బి హౌసింగ్ ఫైనాన్స్ అయితే లాస్ట్ 1 month గా కూడా కొంచెం డ్రాస్టికల్ ఫాల్ అయితే జరిగింది. కన్సాలిడేషన్ అయిన తర్వాత 1100 దగ్గర. ప్రస్తుతానికి అయితే ఆ స్టాక్ అయితే ముట్టుకోవడం అంటే అది కరెక్ట్ కాదు. నెక్స్ట్ ఇంకో స్టాక్ ఏంటంటే అడిగారు? పిఎన్బి అండ్ అశోక్ లేలాండ్ ప్రైస్ అడుగుతున్నారా? పిఎన్బి అయితే ప్రస్తుతానికి అయితే హోల్డ్ చేయండి, వెయిట్ చేయండి. మనం ఏదైనా 800 బిలో వస్తే ఎంట్రీ అవడానికి అయినా అవకాశం ఉంటే చూద్దాము. అదేవిధంగా అశోక్ లైలాండ్ అయితే మాత్రం ఎనీ డిప్ యూ కెన్ బై. మీరు ఎక్కడైనా సరే ఇప్పుడు మార్కెట్ లో 130 135 వెళ్ళిన తర్వాత కొంచెం 125 వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి కొంచెం ఒక 5 రూపీస్ నుంచి 10 రూపీస్ కూడా డౌన్ అయింది. ఇక్కడ ఏదైనా మీకు ఎంట్రీ ప్రైస్ అయినా అవకాశం ఉంటే మాత్రం తీసుకోవచ్చు. ఏంటంటే సపోర్ట్ ఏంటంటే 115 దగ్గర సపోర్ట్ ఉంది కాబట్టి 115 పైన మార్కెట్ లో మీకు ఎక్కడ దొరికినా సరే మీరు హోల్డ్ చేసుకోగలిగితే చిన్న స్టాప్ లాస్ తోటి మంచి ప్రాఫిట్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ కాలర్ సతీష్ చేస్తున్నారు. సతీష్ గారు మాట్లాడండి మూర్తి గారితో. డౌట్ అంటే చెప్పండి. సతీష్ గారు చెప్పండి. పీసీ జ్యువెలర్స్. అవును సార్. సో డౌట్ ఏంటి? అది 18 తీసుకున్నామండి 18 రూపాయలకి. అది రావట్లేదు సార్, డౌన్ లో ఉంది. ఎప్పుడు వస్తాయని. యాక్చువల్గా ఏంటంటే మార్కెట్ లో ఇది కొంచెం హెవీ వాలటాలిటీ ఉంటుందండి. మార్కెట్ లో 15 రూపాయలు ఉన్నది. మీరు ఏదైనా కొంచెం ఎప్పుడన్నా అవకాశం ఇస్తే బయటికి రండి. అంటే ఇలా ట్రెండీ స్టాక్స్ లో పెట్టుకోవడం వల్ల మీరు ఎక్కువ రోజులు స్టక్ అయిపోవడానికి అవకాశం ఉంటుంది సార్. మీకున్న ఇన్వెస్ట్మెంట్ ని 4-5 సెక్టార్ లో పెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. ఆటోమొబైల్ సెక్టర్, ఫార్మా సెక్టర్, బ్యాంకింగ్ సెక్టర్ లోను, అదే ఎఫ్ఎంసీజీ సెక్టర్ లోను కూడా పెట్టుకుంటే మీకు మంచి ప్రాఫిట్స్ రావడానికి అవకాశం ఉంటుంది. ఇలాంటి దాంట్లో స్పెషాలిటీ స్టాక్స్ లో పెట్టేటప్పుడు మీరు దాని గురించి పూర్తిగా అవగాహనతో తెలుసుకుని ఒక 2-3 years డౌన్ ది లైన్ పెట్టగలిగితేనే మీకు ఓవరాల్ గా ప్రాఫిట్ కనిపించే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ కలర్ రామరెడ్డి చేస్తున్నారు. రామరెడ్డి గారు మాట్లాడండి మూర్తి గారితో. డౌట్ అండి చెప్పండి. తేజస్ నెట్వర్క్స్ సోలో ఎన్ఎక్స్ లాస్ లో ఉంది, యావరేజ్ చేయొచ్చండి. ఏ స్టాక్ అనేది? తేజస్ నెట్వర్క్ గురించి అడుగుతున్నారు సార్. తేజస్ ఓకే. తేజస్ నెట్వర్క్ లో అయితే చాలా మంది ఇన్వెస్ట్ చేశారు దీంట్లోనూ. చాలా ఇదివరకు ఎందుకంటే చాలా మంది ఎక్స్పర్ట్స్ అందరూ కూడా తేజస్ నెట్వర్క్ చాలా మంచి లైఫ్ ఉందని చెప్పేవారు. ప్రస్తుతానికి అయితే మాత్రం డ్రాస్టికల్ ఫాల్ అయితే జరిగింది. ఏదైతే 1400 రూపాయల దగ్గర నుంచి లాస్ట్ ఒక 6 months 7 months గా ప్రజెంట్ అయితే 500 రూపీస్ 576 రూపీస్ నడుస్తుంది. ప్రజెంట్ అయితే దీంట్లో ఎంట్రీ అయితే ఏమవుద్దు. మీరు ఏదైనా ఎగ్జిట్ అవ్వాలనుకున్నా సరే కపుల్ ఆఫ్ మంత్స్, ఒక 2 months అయితే మార్కెట్ కొంచెం కన్సాలిడేషన్ అయి టేక్ ఆఫ్ అయినప్పుడు 700 నుంచి 800 మధ్యలో ఎగ్జిట్ అవడానికి ప్రయత్నం చేయండి. సోలా వైన్ గురించి అడుగుతున్నారు సార్. సోలా వైన్ యాక్చువల్ గా ఇప్పుడు మార్కెట్ లో కొంచెం డౌన్ ట్రెండ్ ఉంది కాబట్టి సోలా వైన్ వెయిట్ చేయండి. కొంచెం కపుల్ ఆఫ్ వీక్స్ అయితే మార్కెట్ కన్సాలిడేషన్ అయిన తర్వాత టేక్ ఆఫ్ అవడానికి అవకాశం ఉంటుంది సార్. సత్య కాల్ చేస్తున్నారు గుంటూరు నుంచి. సత్య గారు మాట్లాడండి మూర్తి గారితో. మీకున్న డౌట్ ఏంటో చెప్పండి.
సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. విప్రో 267 లో ఉన్నాయి సార్, అది ఉంచమంటారా తీసేమా? ఇది విప్రో అండి. అవును సార్. యా 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 విప్రో వెయిట్ చేయండి సార్. మార్కెట్ ఇంతకన్నా డౌన్ ట్రెండ్ వచ్చే అవకాశం అయితే లేదు. మల్టీనేషనల్ కంపెనీ మార్కెట్ లో ఇక్కడైనా మళ్ళీ మీరు 230 వరకు గట్రా ఇంకెక్కడి నుంచి అయినా 10 రూపాయలు అయినా పడితే 230, 220లో ఎక్యుమిలేట్ చేయడానికి ప్రయత్నం చేయండి. మళ్ళీ మార్కెట్ మళ్ళీ బాగున్నప్పుడు మళ్ళీ టేక్ ఆఫ్ అవడానికి అవకాశం అయితే ఎక్కువగా ఉంది. ఇక్కడ ఎగ్జిట్ అవ్వాల్సిన అవసరం అయితే లేదు. నెక్స్ట్ కలర్ రంగారావు చేస్తున్నారు. రంగారావు గారు మాట్లాడండి మూర్తి గారితో. డౌట్ అంటే చెప్పండి. టీసీఎస్ 36-50లో 4 సంవత్సరానికి ఉన్నాయి. వాటిని ఇప్పుడు ఇంకా కొనొచ్చా? ఈ పడింది కాబట్టి చెప్పండి. ఓకే ఓకే యాక్చువల్ గా మీరు దీన్ని బెస్ట్ సపోర్ట్ లెవెల్ కూడా బాగానే బ్రేక్ చేసి కిందకి మీరు ఒకవేళ ఎక్యుమిలేట్ చేయాలనుకున్నా సరే వెయిట్ చేయండి సార్. మార్కెట్ ఏదైనా ఒకసారి ఏదైనా 3000 పైకి 3200, 3250 దగ్గర ఏదైనా కన్సాలిడేషన్ అవుతే అప్పుడు దాన్ని ఎక్యుమిలేట్ చేయడానికి ప్రయత్నం చేద్దరు, కానీ ప్రస్తుతానికి అయితే వెయిట్ చేయండి సార్. నెక్స్ట్ కలర్ వనిత గారు చేస్తున్నారు. వనిత గారు మాట్లాడండి మూర్తి గారితో. డౌట్ అంటే చెప్పండి. సార్ ఇప్పుడు సిమెంట్స్ ఎనర్జీ రేట్ లో తీసుకోవచ్చా? ఒకటి ట్రాన్స్ఫర్ లైటింగ్. మీ స్టాక్ నేమ్ అర్థం కాలేదు మేడం. సిమెంట్స్ ఎనర్జీ. అర్థం అవ్వట్లేదండి. సిమెన్స్. ఓకే 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 సిమెంట్స్ సిమెంట్స్ అయితే మాత్రం ప్రస్తుతానికి అయితే వెయిట్ చేయండి మేడం. ఏదైనా మార్కెట్ లో 3400 పైన ఏదైనా మార్కెట్ సస్టైన్ అవుతే మీరు అక్కడ ఎక్యుమిలేట్ చేయడానికి ప్రయత్నం చేయండి. ప్రస్తుతానికి అయితే అంత ప్రోగ్రెసివ్ గా లేదు కాబట్టి ఆ స్టాక్ లో మనకు కొద్ది రోజులు వెయిట్ చేయడం బెటర్. కోల్ ఇండియా అండ్ ట్రెంట్ ఎగ్జిట్ అవ్వమంటారా, హోల్డ్ చేయమంటారా అని అడుగుతున్నారు సార్. లేదు ట్రెంట్ అయితే ఖచ్చితంగా హోల్డ్ చేయండి. మార్కెట్ లో ఎందుకంటే లాస్ట్ 2 years కూడా మంచి పెర్ఫార్మ్ చేసింది. ప్రజెంట్ అయితే మార్కెట్ లో కొంచెం కన్సాలిడేషన్ మోడ్ లో ఉన్నది. వెయిట్ చేయొచ్చు. ట్రెంట్ మళ్ళీ ఇక్కడ ఎక్యుమిలేట్ చేసుకునే కెపాసిటీ ఉంటే మాత్రం ఖచ్చితంగా ఎక్యుమిలేట్ చేయండి. మంచి ప్రాఫిట్స్ రావడానికి అవకాశం అయితే ఉంది. అదేవిధంగా కోల్ ఇండియా అయితే ప్రస్తుతానికి అయితే మాత్రం ఫ్రెష్ గా ఎంట్రీ అవ్వాలనుకుంటే మాత్రం వెయిట్ చేయండి. మామూలుగా మీ దగ్గర ఆల్రెడీ స్టాక్స్ ఉంటే మాత్రం ప్రస్తుతానికి అయితే వెయిట్ చేస్తే ఎప్పుడైతే మనకి 410 రూపీస్ పైన మార్కెట్ క్లోజ్ అయిందో అక్కడ నుంచి మళ్ళీ అక్కడ నుంచి బాగా 25%, 30% పెరగడానికి ఛాన్సెస్ ఉంటుంది. వెయిట్ చేస్తేనే మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంది సార్ కోల్ ఇండియా. నెక్స్ట్ కలర్ గోపాలకృష్ణరాజు చేస్తున్నారు. గోపాలకృష్ణరాజు గారు మాట్లాడండి మూర్తి గారితో. నమస్తే సార్. గురువు గారు నమస్కారం. నమస్తే సార్. ఈ మధ్యన ఎఫ్ఐఎస్ రోజుగా అమ్మేస్తున్నారు. నెక్స్ట్ ఏమో ఈ ట్రంప్ ఎఫెక్ట్, అమెరికా ఎఫెక్ట్, ట్యాక్స్ ఎఫెక్ట్ వల్ల మార్కెట్ ఇంకా కొంచెం దగ్గర నుంచి ఇలాగే ఉండొచ్చు అని అనుకుంటున్నాం. ఇంకో దైవం చెప్పండి సార్. సార్ మీరు ఏదనుకున్న మార్కెట్స్ అయితే మాత్రం ఎటువంటి ఇబ్బంది ఉండదు. మార్కెట్ లో ఎఫ్ఐఎస్ రావడము వెళ్ళటం అన్నది ప్రతి ఇయర్ కూడా ఇయర్ లో 2 times సైకిల్స్ అయితే జరుగుతాయి. ఇబ్బంది ఏం లేదు. మీరు స్టాక్స్ తీసుకునే దాని ప్రకారం మీ యొక్క ఇన్వెస్ట్మెంట్ రిటర్న్స్ ఆధారపడి ఉంటాయి. ప్రోగ్రెసివ్ గా ఉన్న సెక్టర్స్ లో ప్రోగ్రెసివ్ ఉన్న స్టాక్స్ లో పెట్టుకుంటే మార్కెట్ లో ఎటువంటి ఇబ్బందులు ఉన్నప్పుడు కూడా మార్కెట్లు మళ్ళీ ప్రతి సంవత్సరం కూడా పెరగడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. మార్కెట్స్ ఎప్పుడైతే బాగా స్లంప్ ఏదైతే బాగా డౌన్ వచ్చిందో అలాంటప్పుడు ఫ్రంట్ లైన్ లో ఉన్నటువంటి మంచి స్టాక్స్ సెలెక్ట్ చేసుకుని మీరు ఇన్వెస్ట్ చేసుకోవడం అనేది నేర్చుకోగలిగితే మంచి లాభాలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది సార్. నెక్స్ట్ కలర్ మోహన్ చేస్తున్నారు. మోహన్ గారు మాట్లాడండి మూర్తి గారితో. నమస్తే సార్. నాకు ఒకటి జిందాల్ సా ఈ రేట్ లో కొనొచ్చా? ఇంకోటి అపోలో మైక్రో సిస్టమ్ ఈ రేట్ లో బై చేయొచ్చా? ఓకే 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 జిందాల్ షా అయితే మాత్రం అంటే మంచి ప్రైస్ లోనే మీకు దొరుకుతుంది. కాకపోతే ఎంట్రీ అవడానికి మాత్రం కొంచెం వెయిట్ చేయండి. ఎప్పుడైతే 255కి ఎప్పుడైతే మార్కెట్ క్లోజ్ అయిందో అప్పుడు జిందాల్ షాలో మీరు ఎంట్రీ అవ్వండి. ప్రైస్ అయితే మంచి ప్రైస్ లో ఉంది. అది ఖచ్చితంగా ఇక్కడ కన్సాలిడేషన్ అయ్యే అవకాశం ఉంది. కానీ బట్ సేఫ్ సైడ్ ఏంటంటే ఒకవేళ ఇక్కడ కానీ బై చేస్తే మళ్ళీ 250 దగ్గర కూడా మళ్ళీ అక్యుములేట్ చేసుకోవచ్చు మీరు. అదర్వైజ్ డైరెక్ట్ గా 250 దాటిన తర్వాత తీసుకుంటారంటే కొంచెం వెయిట్ చేసి తీసుకోండి. నెక్స్ట్ అపోలో మైక్రో సిస్టమ్స్, ఇది మీరు అపోలో మంచి మీరు ఎనీ డిప్ యూ కెన్ బై. మార్కెట్ లో మీరు ఇప్పుడు ఆల్రెడీ మంచి డౌన్ అయితే అయ్యింది. 200 దగ్గర నుంచి 170 వరకు అయ్యింది. ఇక్కడ కన్సాలిడేషన్ అయ్యే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. ఇక్కడ అక్యుములేట్ చేసుకోవచ్చు. మంచి ప్రాఫిట్స్ రావడానికి అవకాశం ఉంది సార్. నెక్స్ట్ కలర్ శివాజీ చేస్తున్నారు. శివాజీ గారు మాట్లాడండి మూర్తి గారితో. డౌట్ అంటే చెప్పండి. సార్ టాటా మోటార్స్ లో కోల్ ఇండియా 35% లాస్ ఉంది సార్. ఇక్కడ అక్యుములేట్ చేసుకోవచ్చా సార్? టాటా మోటార్స్ కోల్ ఇండియా 35% లాస్ ఉంది. ఇక్కడ టాటా మోటార్స్ కోల్ ఇండియా సార్ 35% లో లాస్ ఉన్నారంట.
ఓకే 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 టాటా మోటార్స్ మీరు కొద్ది రోజులు వెయిట్ చేస్తే కొంచెం అక్యుములేట్ ఇక్కడ నుంచి మళ్ళీ టేక్ ఆఫ్ తీసుకునే అవకాశం ఉందండి. మీరు ఒక 6 months నుంచి 1 year వెయిట్ చేయగలిగితే టాటా మోటార్స్ లో పర్వాలేదు. కోల్ ఇండియా కూడా మార్కెట్ లో మళ్ళీ టేక్ ఆఫ్ తీసుకుని ముందుకెళ్ళడానికి అయితే అవకాశం అయితే కనిపిస్తుంది సార్. పిరమాల్ ఫార్మా, అశోక బిల్డ్కాన్ ఈ 2 స్టాక్స్ ఎంట్రీ ప్రైస్ అడుగుతున్నారు సార్. పిరమాల్ ఫార్మా యా కనిపిస్తుంది అండి. యా పిరమాల్ ఫార్మా ప్రస్తుతానికైతే వెయిట్ చేయండి కొద్ది రోజులు. మనకి ఏంటంటే మార్కెట్ డౌన్ ట్రెండ్ ఉంది కాబట్టి అండి ఇక్కడ మనకి అప్పుడే మనం దీన్ని మనం ఎక్కడ అక్యుములేట్ చేయాలన్న దాంట్లో మనకు కొంచెం టైం తీసుకుంటే కానీ చెప్పలేము. అదేవిధంగా సెకండ్ స్టాక్ ఏంటండి? అశోక బిల్డ్కాన్. యా యా అశోక బిల్డ్కాన్. ఓకే అశోక బిల్డ్కాన్ వచ్చేటప్పటికి 5,000 crores కంపెనీ ప్రజెంట్ అయితే 198 rupees నడుస్తుంది. మనకి ఫండమెంటల్ గా చూసుకుంటే మాత్రం ప్రజెంట్ అయితే లాస్ట్ ఇయర్ అయితే అంత పెద్దగా ప్రాఫిటబుల్ గా లేదు. ఇప్పుడు అక్యుములేట్ చేసుకోవాలనుకుంటే మాత్రం మనకి 198 rupees దగ్గర మనం రైట్ ప్రైస్ లోనే మనం తీసుకోవచ్చు. ప్రజెంట్ ఫండమెంటల్ గా అయితే బాగుంది. టెక్నికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒకసారి మనం చూసుకున్నట్టయితే ఇక్కడ ఈ ప్రైస్ లో 198 price దగ్గర ఇక్కడ అక్యుములేట్ చేసుకోవచ్చు సార్. మాక్సిమం మీకు 170 rupees దగ్గర నుంచి 190 మధ్యలో మీరు ఎక్కడ అక్యుములేట్ చేసుకున్నా మంచి టేక్ ఆఫ్ అవడానికి అవకాశం అయితే కనిపిస్తుంది సార్. నెక్స్ట్ కాల శ్రీనివాస్ చేస్తున్నారు బెంగళూరు నుంచి. శ్రీనివాస్ గారు మాట్లాడండి మూర్తి గారితో. నమస్తే అండి. నమస్తే సార్ రామ్కో సిమెంట్ 1180 తీసుకున్నానండి. ఇది హోల్డ్ చేయొచ్చు అంటారా ఎలాగ సార్? 1180 అంటే ఎప్పుడు తీసుకున్నారు సార్ ఇది? అదే నిన్న రీసెంట్ గా తీసుకున్నానండి. నిన్న తీసుకుని ఇవాళ కంగారు పడుతుంది అర్థం అవుతుందండి. మీరు స్టాక్ ఏదైనా తీసుకున్నప్పుడు దాని మీద ఎంతో కొంత రీసెర్చ్ చేసి తీసుకుంటారు కాబట్టి ఒక 6 నెలల నుంచి సంవత్సరం పాటు షార్ట్ టర్మ్ అనుకోండి సార్ మినిమం కదా. మీరు నిన్న తీసుకుని ఇవాళ కంగారు పడటంలో దర్ ఇస్ నో మీనింగ్. మీరు ఏదైనా సరే ఒక స్టాక్ తీసుకోవాలన్నా ఆ సెక్టర్ మీద అవగాహన తోటి ఆ స్టాక్ మీద అవగాహన తోటి తీసుకోవాలి. అయితే ఎవరైనా అడ్వైస్ తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఒక 6 months నుంచి 1 year మీరు వెయిట్ చేయగలిగితేనే ఆ స్టాక్స్ లో మీకు లాభాలు తీసుకోవడానికి అవకాశం ఉంది. థ్యాంక్ యూ. వడాఫోన్ ఐడియా గురించి అడుగుతున్నారు సార్. అంటే యాక్చువల్గా ఏంటంటే అంత పెన్నీ స్టాక్స్ వైపుకి వెళ్ళొద్దనే మనం చెప్తున్నాము. ఇట్లో పెద్దగా అంత ప్రోగ్రెస్ అయితే ఏముండదు. మీ యొక్క ఇన్వెస్ట్మెంట్ బాగా స్టక్ అయిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి ఫ్రంట్ లైన్ స్టాక్స్ లోకి రండి. ఇంకా మీకు దీంట్లోకి టెలికాం రంగంలో రావాలనుకుంటే ఇంకా చాలా స్టాక్స్ ఉన్నాయి. భారతీయ ఎయిర్టెల్ లాంటి గట్టాను అలాంటి వాటిలోకి వచ్చినట్లయితే మీరు మంచి లాభాలు తీసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ గురించి అడుగుతున్నారు సార్. ఎస్బీఐ లైఫ్, హెచ్డిఎఫ్సి లైఫ్ ఈ మధ్యకాలంలో చాలా ప్రోగ్రెసివ్ గా ముందుకెళ్ళి మనం కూడా లాస్ట్ 1.5 month కూడా 1,400 rupees కూడా మనం హైలీ రికమెండ్ చేయడం జరిగింది. ఈ రోజున 18,000 rupees నడుస్తుంది. మీరు అక్యుములేట్ చేసుకునే ఉద్దేశంలో ఒక 1 year నుంచి 3 years డౌన్ ద లైన్ పెట్టుకోగలిగితే మంచి లాభాలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది ఎస్బీఐ లైఫ్. నెక్స్ట్ కలర్ ఉమా చేస్తున్నారు. ఉమా గారు మాట్లాడండి మూర్తి గారితో. చెప్పండి ఉమా గారు. హలో చెప్పండి మేడం. నమస్తే సార్. నమస్తే. మాది షేర్లు ఉన్నాయి సార్. మాకు ఆంధ్ర బ్యాంకు, హెచ్డిఎఫ్సి బ్యాంకు కొన్ని షేర్లు ఉన్నాయండి. ఎస్బీఐ ఇవన్నీ షేర్లు ఉన్నాయండి. అన్ని కార్వీలో ఉండిపోయాయండి. ఐఎఫ్ఎస్ఎల్ వాళ్ళకి పంపిస్తే లెటర్ రాస్తే మాది క్లోజ్ అయిపోయిందండి, మాకు ఓపెన్ అవ్వట్లేదు అన్నారు. కార్వీ ఆఫీస్ కానీ ఏమి మాకు తెలియదు. పెద్దవాళ్ళం నేను ఏం చేయాలో తెలియట్లేదు సార్ నాకు. కార్వీ ఆఫీసులు ఇంకా ఉన్నాయండి. మీరు కార్వీ ఆఫీస్ కి ఎవరన్నా పంపిస్తే మీ దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ కట్టించి పంపిస్తే వాళ్ళు మీకు దానికి సొల్యూషన్ అయితే చెప్పగలుగుతారు. ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ కలర్ వెంకటేష్ చేస్తున్నారు. వెంకటేష్ గారు మాట్లాడండి మూర్తి గారితో. డౌట్ అంటే చెప్పండి. సార్ ఒక స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను సార్. చెప్పండి సార్. ఒకటి ట్రాన్స్ఫైల్ లైటింగ్ గురించి ప్లస్ సిమెన్స్ ఎనర్జీ ఇండియా ఈ 2 ఎంట్రీ ప్రైస్ చెప్పండి సార్ కొంచెం. ఫస్ట్ స్టాక్ ఏంటండి? ఫస్ట్ ట్రాన్స్ఫైల్ లైటింగ్. ఇదండి ట్రాన్స్ఫైల్ లైటింగ్. ట్రాన్స్రాయ్ లైటింగ్. అవును సార్. సెకండ్ వన్ సిమెంట్స్ ఎనర్జీ ఇండియా. ఓకే. సిమెంట్స్ ఇందాక చెప్పాము మామూలుగాను మార్కెట్ లో అయితే ఒక మంచి టేక్ ఆఫ్ తీసుకోవడానికి రెడీగానే ఉన్నది. అక్యుములేట్ చేసుకోవచ్చు సిమెంట్స్ అయితే. ఇదేంటి మీరు ట్రాన్స్ ఏదైతే అడుగుతున్నారో ట్రాన్స్ అయితే ఇది మార్కెట్ కొంచెం కన్సాలిడేషన్ అయ్యే వరకు వెయిట్ చేయండి. వెయిట్ చేస్తే ఒక కపుల్ ఆఫ్ వీక్స్ లో కొంచెం కన్సాలిడేషన్ అయిన తర్వాత టేక్ ఆఫ్ అయ్యేటప్పుడు తీసుకుంటే మీకు మంచి లాభాలు రావడానికి అవకాశం ఉంటుంది సార్. జేఎస్డబ్ల్యూ స్టీల్ గురించి అడుగుతున్నారు సార్.
జేఎస్డబ్ల్యూ స్టీల్ లాస్ట్ మార్కెట్ డౌన్ ఫాల్ ఉన్నప్పుడు కూడా మంచి ప్రోగ్రెసివ్ గానే నడుస్తుంది స్టాక్ అయితే. మీరు ఈ జేఎస్డబ్ల్యూ స్టీల్స్ ఏదైనా మార్కెట్ లో ఉన్నటువంటి రిమైనింగ్ స్టీల్స్ దానికన్నా టాటా స్టీల్ వీటి కన్నా కూడా మంచి ప్రోగ్రెస్ గా ముందు నడుస్తుంది. ఎనీ డిప్ యూ కెన్ బై, మంచి లాభాలు తీసుకోవడానికి అవకాశం అయితే ఉంది. నెక్స్ట్ కలర్ రామచంద్ర చేస్తున్నారు. రామచంద్ర గారు మాట్లాడండి సార్. నమస్తే అండి. చెప్పండి సార్. నమస్తే సార్. ఐడియా కొద్దిగా లాస్ లో ఉందండి, ఎక్కువ ఐడియా 50% లాస్ లో ఉందండి. దాన్ని ఏమైనా యావరేజ్ చేసుకోవచ్చు అండి? స్టాక్ నేమ్ చెప్పండి. ఐడియా సార్. ఐడియా 50% లాస్ లో ఉన్నారండి. ఐడియా గురించి అది ఇలాంటి పెన్నీ స్టాక్స్ లో మీరు మార్కెట్ లో పెట్టడం వల్ల మార్కెట్ లో ఎక్కువ స్టక్ అయిపోయే అవకాశం ఉంటుంది. అందుకని మీరు ఏంటంటే ఫ్రంట్ లైన్ స్టాక్స్ లో పెట్టుకోండి. మీరు ఇన్వెస్ట్మెంట్ ఇలాగ మీరు ఎక్కువ కాలం వెయిట్ చేయడమో తర్వాత ఏమో ఎక్కువ నష్టపోవడం గట్రా ఏముండదు. అందుకని ఏంటంటే కొంచెం ప్రోగ్రెసివ్ గా ముందుకు వెళ్ళాలనుకుంటే ఫ్రంట్ లైన్ స్టాక్స్ లోనే పెట్టుకుంటే మీకు బాగా లాభం వచ్చే అవకాశం అయితే ఉంది. ఏషియన్ పెయింట్స్ గురించి అడుగుతున్నారు సార్. ఎంట్రీ ప్రైస్ ఏషియన్ పెయింట్స్. ఏషియన్ పెయింట్స్ ప్రజెంట్ మనకి ప్రస్తుతానికి అయితే మాత్రం డ్రాస్టికల్ గా అయితే బాగా మార్కెట్ అయితే లాస్ట్ ఏదైతే 2-3 years నుంచి కూడా పెద్ద ప్రోగ్రెసివ్ అయితే లేదు. ఈ ఇయర్ అయితే మాత్రం మార్కెట్ అయితే బాగా డ్రాస్టికల్ గా పడింది. కొంచెం కన్సాలిడేషన్ అయిన తర్వాత కూడా మార్కెట్ లో స్టేబిలిటీ వచ్చిన తర్వాత 2500 అబోవ్ మార్కెట్ సస్టైన్ అవుతే అప్పుడు దాంట్లో ఎంట్రీ అవ్వడానికి ప్రయత్నం చేయొచ్చు. నెక్స్ట్ కాలర్ లక్ష్మీకాంత్ చేస్తున్నారు. లక్ష్మీకాంత్ గారు మాట్లాడండి మూర్తి గారితో. సార్ కెనరా బ్యాంక్ తీసుకున్నాను సార్, హోల్డ్ చేయమంటారు సార్, సెల్ చేయమంటారు? ఏ స్టాక్ అండి? కెనరా బ్యాంక్. కెనరా బ్యాంక్ అంటే యాక్చువల్ గా అయితే ఈ మధ్య కాలంలో కొంచెం మార్కెట్ అయితే పుంజుకున్నది. దీంట్లో అయితే మాత్రం మనకి పెద్దగా ప్రోగ్రెసివ్ గా ముందుకెళ్లే అవకాశం అయితే తక్కువగా కనిపిస్తుంది సార్. బ్యాంక్ పెర్ఫార్మెన్స్ గట్రా ఉన్నప్పటికీ కూడా స్టాక్ లో అంత పెర్ఫార్మెన్స్ చూపించట్లేదు కాబట్టి ఎక్కువ రోజులు స్టక్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇక్కడ ఎగ్జిట్ అవ్వగలిగితే ఎగ్జిట్ అవ్వండి. మీరు యాక్చువల్ గా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, గవర్నమెంట్ బ్యాంక్స్, ప్రైవేట్ బ్యాంక్స్, ఐసిఐసిఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ అయితే కొంచెం తొందరగా లాభాలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. కెనరా బ్యాంక్ స్ప్లిట్ అయిన తర్వాత కొంచెం మార్కెట్ అంత పెద్ద ప్రోగ్రెసివ్ గా అయితే మార్కెట్ స్టాక్ మూవ్మెంట్ అయితే కనిపించట్లేదు. నెక్స్ట్ కాలర్ శ్రీధర్ చేస్తున్నారు. శ్రీధర్ గారు మాట్లాడండి మూర్తి గారితో. డౌట్ అంటే చెప్పండి సార్. నమస్తే సార్. మాది అరవిందో ఫార్మా, రెడ్డిస్ ల్యాబ్ ఉన్నాయి సార్, ఇవి బాగా తగ్గాయి. తర్వాత ఏమో ఇన్ఫోసిస్ కూడా బాగా తగ్గింది. ఇప్పుడు ఈ ఫార్మా షేర్లు ఇంత సాగుతుందంటే ఇంకా తగ్గిపోతాయండి, లేకపోతే మనం యాడ్ చేసుకోవచ్చా? అలా ఇన్ఫోసిస్ కూడా యాడ్ చేసుకోవచ్చా? చెప్పండి సార్. ఓకే. యాక్చువల్ అయితే ఫార్మాలో అయితే మీరు ఖచ్చితంగా ఒక 2 ప్రైస్ పాయింట్ లో మాత్రం యాడ్ చేయొచ్చు, ఇబ్బంది లేదు. మార్కెట్ మళ్ళీ మార్కెట్ పుంజుకున్న టైంలో మీకు వితిన్ నో టైంలో మళ్ళీ మార్కెట్ లో మళ్ళీ బాగానే వచ్చే అవకాశం అయితే ఉంది. మీకు ఐటీ సెక్టర్ కు సంబంధించిన స్టాక్స్ అయితే ఎక్యుమినేట్ చేయడానికి ఇన్ఫోసిస్ లాంటి ఎక్యుమినేట్ చేయడానికి కొంచెం టైం తీసుకోండి. ఫార్మా సెక్టర్ అయితే మాత్రం ఒక 2 ప్రైస్ పాయింట్ లో మీరు రెడ్డిస్, అరవిందో 2 కూడా మీరు యావరేజ్ చేసుకుంటే మీరు తొందరగా బయట రావడానికి మంచి లాభం తీసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. జొమాటో గురించి అడుగుతున్నారు సార్. జొమాటో ఏదైతే ఎటర్నల్ స్టాక్ మనం లాస్ట్ 200 దగ్గర నుంచి కూడా రికమెండ్ చేస్తానన్నాం. వితిన్ నోట్ మంచి టైంలోనే ఇది మనకి 300 చేంజ్ వరకు కూడా మనకి ఎంటర్ అయితే జరిగింది. 320 వరకు 314, 315 లో నడుస్తుంది మార్కెట్ లో. అయితే ఇప్పుడు ఎనీ డిప్ యూ క్యాన్ బై అనే చెప్తాం ఈ స్టాక్. దీనికి ఏంటంటే మంచి ఇంకా స్కోప్ అయితే ఎక్స్ట్రాడనరీ స్కోప్ అయితే కనిపిస్తుంది. చంబల్ ఫర్టిలైజర్స్ సార్. చంబల్ ఫర్టిలైజర్స్. చంబల్ ఫర్టిలైజర్స్ ప్రస్తుతానికి అయితే కొంచెం కన్సాలిడేషన్ మోడ్ లో ఉంది సార్. కొద్ది రోజులు 1 week or 2 weeks వెయిట్ చేస్తేనే కొంచెం మార్కెట్ ఏదైనా కొంచెం మార్కెట్ 850 పైకి వస్తే అప్పుడు ఏదైనా మార్కెట్ లో కొంచెం దీని వైపు మనం ఎక్యుమినేట్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. దాని ప్రకారం ముందుకెళ్ళొచ్చు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్ ఫర్ యువర్ అనాలిసిస్. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ సార్. ఇది వాళ్ళ ఏబిఎన్